చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ప్రతి మహానాడులో తీర్మానం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలి అని అన్నారు కదా. అసలు భారత రత్న రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? నేను చెప్పలేదు, యార్లగడ్డ గారు ఆ రోజు చెప్పారు కదా. ఒకసారి విందామా బయట, ఒకసారి విందాం. ఒకసారి యార్లగడ్డ గారి బయట ప్లే చేయండి సార్. ఎన్టీ రామారావుకి భారత రత్న రాకుండా అడ్డుపడుతున్న ద్రోహి ఎవరు? మనం పూలమాల వేసి తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు. దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరో, ఎన్టీఆర్ కు భారత రత్న రాకుండా చేస్తున్న ద్రోహులు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. క్లియర్గా ఎందాక చెప్పింది కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అన్న అవసరంలా ఆయన ఇప్పుడు యార్లగడ్డ గారు అవసరంలా, మీరు తలుచుకుంటే వచ్చింది. అంటే బాబు గారు మీరు తలుచుకొని వెళ్ళి బౌనమ్మకి ఇప్పించేసేయండి. అంటే భారతరత్న అవార్డు ఇప్పుడు లక్ష్మీభారత్ గారికి ఇస్తారు భార్యగా. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పించట్లేదు అని వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఒక పాయింట్ మహిళల గురించి తర్వాత మాట్లాడదాం. ఏదైతే వీళ్ళు మహిళలకు సంబంధించి చెప్పిన దాన్ని బట్టి దానికి ఒకటి తల్లి చెల్లి బాబాయ్ అని ప్రతిరోజు మాట్లాడుతున్నారు కదా. నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి గారు చనిపోతే మీరు ఎందుకు కర్మకాండాలు చేయలేదు? పాయింట్ నెంబర్ 1. మీ తల్లిగారి జయంతి ఎప్పుడో వర్ధంతి ఎప్పుడో చూసుకోకుండా ఒకసారి చెప్పగలరా? చూసుకోకుండా ఎప్పుడు మీ తల్లిగారు జన్మించారు, ఎప్పుడు చనిపోయారు, ఏ రోజన్నా జయంతికి వర్ధంతికి దండేసావా? అయ్యా నారా లోకేష్ గారు, మీ 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 తండ్రి గారి తల్లి గారికి అంటే మీ నాయనమ్మ అమ్మనమ్మకో లేదంటే మీ తాత ఖర్జూరపు నాయుడుకో ఎప్పుడన్నా మా తాత పేరు ఖర్జూరపు నాయుడు, మా నాన్న పేరు అమ్మనమ్మ అని ఏ రోజన్నా నీ నోటి నుంచి చెప్పావా? 2, వాళ్ళకి జయంతి వర్ధంతికి ఏ రోజన్నా ఇంట్లో కనీసం ఒక పువ్వు ఏమన్నా పెట్టావా? పూలు అవసరం, ఒక్క పువ్వు ఏమన్నా పెట్టావా? ఒక్క పువ్వు అన్న కనీసం పెట్టావా? 2, చెల్లి అని మాట్లాడుతున్నారు కదా, ఇదే తల్లి గురించి మాట్లాడుతున్నాను సార్. తల్లిని అడ్డం పెట్టుకొని మేము ఏ రోజు రాజకీయాలు చేయలే. తల్లిని అడ్డం పెట్టుకొని ఏడ్చినట్టుగా రోజు వచ్చి నాటకాలు ఆడి రాజకీయాలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు మీ తల్లి గారిని తిట్టారని అదని ఇదని నానా ఇది చేసి సింపతి గెయిన్ చేసి రాజకీయాలు చేసింది మీరు. 2వది అక్కడ దానికి సంబంధించి చెల్లికి సంబంధించి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెల్లెల్ని అంటున్నారు కదా, మీ చెల్లెలకు హెరిటేజ్లో వాటాలు ఎందుకు ఇవ్వలేదు? అసలు మీ ఇద్దరు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఇవ్వాలి? ఆయన సార్ చెల్లికి వాటా ఇవ్వాలని వీళ్ళు గొడవ చేస్తున్నారు కదా. అందరికీ ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే జగన్ గారు వ్యాపారం జగన్ గారు చేసుకోవడం లేదంటే జగన్ గారు ఆస్తులు జగన్ గారు అయినా కూడా చెల్లికి ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆమె వెళ్ళి మీతో కొలీడ్ అయినాక ఆమె వెళ్ళి జగన్ గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆమె కోరుకుంటున్నప్పుడు మరి ఇంకెందుకు ఇస్తారు? దానికి సంబంధించి 2 మరి మీకు చెప్పాలి కదా, చెల్లెలను బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం సంపాదించిన హెరిటేజ్లో బాగా మనం వాటాలు ఇవ్వాలన్నప్పుడు మరి ఏ చెల్లికి ఎన్ని షేర్లు హెరిటేజ్లో ఉన్నాయి? మీరు సమాధానం చెప్పండి. 2 బాబాయ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మిస్టర్ నారా లోకేష్ గారు మీ బాబాయ్ ఎవరు? నారా రామ్మూర్తి నాయుడుగా. అవును. ఆయన గొలుసులతో కట్టేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు కట్టేశారు? ఎందుకు కట్టేశాడో చంద్రబాబుని అడగాలి. 2 మరి అదే బాబాయ్కి లేదా బాబాయ్ కొడుక్కి హెరిటేజ్లో షేర్లు ఎందుకు లేవు? ఇదే నారా రోహిత్ గారు మీ తమ్ముడే కదా. అవును. మరి ఆయనకి షేర్ ఇవ్వాలి కదా హెరిటేజ్లో. మరి బాబాయిని బాగా చూసుకునేవాళ్ళు, చెల్లెల్ని బాగా చూసుకునేవాళ్ళు, తల్లుల్ని బాగా చూసుకునేవాళ్ళు. తల్లులకేమో జయంతి వర్ధంతులు చేయరు తల్లిదండ్రులకి. చెల్లెళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెల్లెల పేర్లు ఎవరో తెలియదు ఈ రోజు కూడా. మరి వాళ్ళు బాగా చూసుకుంటే మరి మీరు భువనేశ్వర్ గారిని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళు కూడా అలానే చూసుకోవాలి కదా. ప్రతి కార్యక్రమానికి పక్కన పెట్టుకోవాలి కదా. వాళ్ళకు కూడా మరి వాటాలు ఇవ్వాలి కదా అన్నిట్లో. కనీసం మీ కొత్త ఇల్లు దానికి శంకుస్థాపన కన్నా పిలిచారా? మాకు ఎక్కడ కనపడలా. ఎవరిని? అదే చెల్లెల్ని. ఇక్కడ ఆల్రెడీ అమరావతిలో లోకేష్ గారు మేనత్తల్ని. అవును, చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు లోకేష్ గారు మేనత్తల్ని. మరి నాకు తెలిసి పాలు పొంగించారు కదా వాళ్ళు వచ్చి. కనీసం ఆనికన్నా పిలిచారా లేదా? మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. సంప్రదాయం ప్రకారం ఏదో పెట్టాలి. మరి బాబాయ్ కొడుకు నారా రోహిత్ని పిలిచారా? అన్నిటికీ చేస్తున్నారా? మరి వాళ్ళు వచ్చాడా? మానాడు కూడా పిలిచారా? మరి ఏదో ఇవ్వాలి కదా ఆయన కూడా. మరి ఎందుకు ఇవ్వలేదు? సో తల్లి చెల్లి బాబాయ్లు ఇది కాదు రాజకీయాలు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు. దమ్ముంటే దానికి ఒక్కడన్నా సమాధానం చెప్పండి. ఊరికి జగన్ గారిని తిట్టడం కాదు, సమాధానం చెప్పని కోరుతున్నాను.